ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. మంత్రులుగా పనిచేసిన వారు, సీనియర్ రాజకీయ నేతలు ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జి కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా అవసరమైన చోట్ల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు అయిన ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఆయన్ను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014, 2019 మధ్య కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కాపులకు రిజర్వేషన్ల కోసం వరుసగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. అయితే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో కొద్ది రోజుల తర్వాత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముద్రగడకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతల్ని అప్పగించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.